ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్కి వచ్చాను వంశీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్, వైబ్రెంట్ వంశీ గారు, మనీ మెడిటేషన్స్ అనేవి మీరు చాలామందికి చెప్తూ ఉన్నారు. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గురువు గారు చెప్పిన ఆ మనీ మెడిటేషన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రిచ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు. అయితే ఇవి చేస్తున్న ఈ ప్రాసెస్లో భాగంగా మనం రిచ్ అయ్యే ముందు యూనివర్స్ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తూ ఉంటాయి, వచ్చిన సంకేతాలు ఇవి ఒక మనకి పాజిటివ్ సైన్స్ అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఓకే, ఈరోజు ఎపిసోడ్లో చెప్తారా? సో ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సో టాప్ సీక్రెట్స్ని ఈరోజు నేను మీకు రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఏంటి అంటే, సో మీరందరూ ఎప్పటి నుండో మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నారు, మనీ ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, డబ్బు గురించి మీరు పరితపిస్తూ ఉన్నారు. అయినా ఇంకా నేను అచీవ్ అవ్వలేదు, ఎందుకు, ఎప్పట్లో అచీవ్ అవుతానని చాలా డౌట్స్ మీకు ఉన్నాయి కదా. సో వెరీ సూన్ మీరు రిచ్ అవ్వబోతూ ఉంటే యూనివర్స్ కొన్ని మీకు సంకేతాలు ఇస్తుంది. ఈ అనంతమైన విశ్వం కొన్ని సంకేతాలు మీకు ఇట్లా ఇస్తూ ఉంటుంది. ఆ సైన్స్ ఏంటి అన్న సంకేతాలు ఏంటి మనం తెలుసుకుందాం. సో 3 signs యూ విల్ బి రిచ్. ఈ మెసేజ్ ఎవరిస్తూ ఉన్నారు? మెసేజ్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, ఫస్ట్ సైన్ ఏంటి అంటే, ఎవరైతే రిచ్ అవ్వబోతా ఉన్నారో వాళ్ళకి ఉండే మైండ్ సెట్ మిలీనియర్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్ అని కూడా అని చెప్తాం. అంటే మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు, మిలీనియర్ మైండ్ సెట్ ఉంటేనే మిలీనియర్ అవుతారు. మీరు కోటీశ్వర్లు అయ్యాక కోటీశ్వరుడికి ఉండాల్సిన ఆలోచన జ్ఞానం రాదు, ముందే మీకు రిచ్ మైండ్ సెట్, లగ్జీరియస్ మైండ్ సెట్, మిలీనియర్ మైండ్ సెట్ ఉంటేనే మీరు మిలీనియర్ అవుతారు. సో చాలా మందికి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది అంటే, స్కేర్సిటీ మైండ్ సెట్, సేవర్స్ మైండ్ సెట్. ఓ 10 రూపాయలు ఉంటే సేవ్ చేసుకుందామా అనుకుంటారు. మిలీనియర్స్ ఎప్పుడు డబ్బులు సేవ్ చేయరు, మిలీనియర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు. సో రాబోతున్న రోజుల్లో మనం రిచ్ అవుతాము అని ఎలాంటి సంకేతం వస్తుంది? వాళ్ళ మైండ్ సెట్టే వాళ్ళకి సంకేతం ఇస్తుంది. ఏమని? మిలీనియర్ మైండ్ సెట్. ఒక మిలీనియర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక కింగ్ ఎలా ఉంటాడు, ఒక రిచెస్ట్ పీపుల్ ఎలా ఉంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళగానే మన యొక్క కళ్ళు దేని మీదకి వెళ్తుంది? రైట్ సైడ్ వెళ్తుంది. ఎందుకు? ప్రైసెస్ ఇలా చూస్తాం, ఓకే నా స్థాయికి ఇది సరిపోద్దని లెఫ్ట్కి వస్తాం. అక్కడే బేజం పడిపోతుంది, అరే స్వామి నువ్వు పూర్ అని చెప్పి. సో మనకి 2 మైండ్స్ ఉంటాయండి, ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. తెలుగులో చెప్పాలి అంటే ఒకటి చేతనాత్మక మనసు, ఇంకొకటి సుప్త చేతనాత్మక మనసు. చేతనాత్మక మనసు ఏం చెప్తుందంటే, నువ్వు సక్సెస్ అవ్వగలవు, నువ్వు రిచ్ అవ్వగలవు, నీకు హక్కు ఉంది, నువ్వు గ్రేట్, నువ్వు ఫెంటాస్టిక్, నువ్వు అమేజింగ్ అని మన కాన్షియస్ మైండ్ చెప్తుంది, మన చేతనాత్మక మైండ్ చెప్తుంది. బట్ మన సబ్ కాన్షియస్ మైండ్ వెంటనే వచ్చి, నీ వల్ల కాదురా బాయ్, గమ్మునుండబోయ్, నీకెక్కడ పాసిబిలిటీ ఉంది, మీ నాన్న రిచ్చా, మీ తాత రిచ్చా, కాదు కదా, నీకెలా పాసిబిలిటీ ఉంది, నువ్వేమైనా పెద్ద ఫలాప్త, నీ వల్ల కాదు అని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది. బట్ 80% మైండ్ని, లైఫ్ని లీడ్ చేసేది సబ్ కాన్షియస్సే. సో మనం ఏం చేయాలి? 2 బ్యాలెన్స్ చేయగలగాలి. కాన్షియస్ ఏం చెప్తుంది? యు కెన్, నీ వల్ల అవుతుంది అని చెప్తుంది. సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది? నీ వల్ల అవ్వదు అని చెప్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ గేమ్ ఆడుతుంది లైఫ్తో. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం కంట్రోల్ చేయగలిగితే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేయగలిగితే, ఈ అనంత విశ్వంలో మనం మిలీనియర్ అవ్వకుండా ఏ నెగిటివ్ శక్తి కూడా మనం ఆపలేదు, ప్రొవైడెడ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం కంట్రోల్ చేయగలగాలి, రీప్రోగ్రామ్ చేయగల. ఎలా తెలుస్తుంది? నేను చెప్పబోయే క్లాసెస్ అన్నీ కూడా మైండ్ సెట్ని కన్వర్ట్ చేయడమే. 80-90 కాదు, 100కి 110% వాళ్ళ మైండ్ని మార్చి పడేయడం కొరకే మేము చేయబోతున్న ప్రోగ్రామ్స్ అన్ని. సో మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే మీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? మిలీనియర్ మైండ్ సెట్. ఆల్రెడీ మీకు మిలీనియర్ మైండ్ సెట్ ఉంటే కంగ్రాచులేషన్స్, వెరీ సూన్ మీరు మిలీనియర్ అవ్వబోతా ఉన్నారు. ట్రస్ట్ చేయండి. మీకు మిలీనియర్స్ మైండ్ సెట్ లేదా? అబ్సల్యూట్లీ ఫైన్. ఈరోజు మీకు మైండ్లో బీజం పడాలి. ఎలా ఉండాలా? రిచ్ మైండ్ సెట్ ఉండాలా, లగ్జీరియస్ మైండ్ సెట్ ఉండాలి. ఒక కింగ్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉంటారు. మనం ఎవడైనా ఏదైనా ఇస్తే తీసుకుందామని ఎలా ఉంటాం. కింగ్ ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్. మీరు మిలీనియర్ అవ్వాలి అనుకుంటే మీ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అయి ఉండాలి. సో మనకు ఉండకూడని మైండ్ సెట్ ఏంటి? స్కేర్సిటీ. అంటే లేనితనాన్ని స్కేర్సిటీ అంటాం. ఎప్పుడు ఇంకా అదే ఆలోచన ఉంటుంది, నా దగ్గర ఏమీ లేదు కదా. వీధిలోకి ఎవరో ఒకరు వస్తారు ఫండ్స్ కలెక్ట్ చేయడానికి, నా దగ్గర ఏముంది ఇస్తానులే, ఇప్పుడు లేదమ్మా అంట. ఇప్పుడు లేదు అన్నామా దేవుడు తదాస్తా అంటే నీకు జీవితంలో ఏముండదు ఇంకా. సో లేదు అనకూడదు. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండకూడదు, సేవర్స్ మైండ్ సెట్ ఉండకూడదు. ఏ మైండ్ సెట్ ఉండాలా? మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలా. సో మీకు ఆల్రెడీ మిలీనియర్ మైండ్ సెట్ ఉందా? కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద నెక్స్ట్ మల్టీ మిలీనియర్. లేదా అబ్సల్యూట్లీ ఫైన్, ఈరోజు మీ మైండ్లో బీజం పడండి. ఓకే. అండ్ సెకండ్ సైన్ ఏంటి అంటే, allowing for flow. Universe passing the new energy. Yes. See, ఈ విశ్వంలో ఉన్న అణువుకి
ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంది, అది నిగూఢంగా దాగి ఉంది. ఆ శక్తిని బయటికి తీయాలి. మన అందరిలో కూడా శక్తి ఉంది, మీ అందరిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి బయటికి తీయాలి. 24/7 365 days మీకు విశ్వం న్యూ ఎనర్జీతో బ్లెస్ చేస్తూ ఉంటాడు. మీరు మిలియనర్ అవ్వబోతున్నారని సంకేతానికి. కానీ ఇక్కడ నేను కొన్ని టెక్నిక్స్ చెప్పబోతా ఉన్నా, కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నా. న్యూ ఎనర్జీ మనలోకి పాస్ అయితేనే మనం మిలియనర్ అవుతాం. ఎవరి నుంచి పాస్ అవ్వాలా? యూనివర్స్ నుంచి పాస్ అవ్వాలి. సో న్యూ ఎనర్జీ మనకు పాస్ అవ్వాలి అంటే మనం ఓపెన్ చేయాలి. దేన్ని? మన మైండ్ని. చెప్పండి, మై మైండ్ ఈజ్ ఓపెన్, మై మైండ్ ఈజ్ ఓపెన్. న్యూ ఎనర్జీ పాస్ అయితేనే మనం మల్టీ మిలియనర్ అవుతాం. న్యూ ఎనర్జీ పాస్ అవ్వకుండా మన చుట్టూ ఒక పెద్ద గేట్ ఉంది, డ్యామ్ ఉంది. ఏంటవి? ఓల్డ్ ఎనర్జీస్. ఓల్డ్ ఎనర్జీస్ని బయటికి పంపించేస్తేనే న్యూ ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ ఓల్డ్ ఎనర్జీస్ని మనం ఎలా పంపించాలి? మన జీవితంలో కొన్ని ఓల్డ్ ఎనర్జీస్ స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆ స్టక్ అయిపోవడం వల్ల యూనివర్స్ బ్లెస్సింగ్ ఇచ్చినా ఆ ఓల్డ్ ఎనర్జీ ఆపేస్తుంది, ఆనకట్ట వేసేస్తుంది. ఆ ఓల్డ్ ఎనర్జీస్ని మీ ఇంటి నుండి మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే దెర్ ఇస్ ఎ టెక్నిక్, సీక్రెట్ని రివీల్ చేయబోతున్నా. మీ ఇంటిలో కొన్ని బట్టలు ఉంటాయి, మీ క్లాత్స్ ఉంటాయి మీ బీరువాల్లోన. మీరు ఎప్పుడు నుంచో వాడరు అవి, మీ సైజు కూడా కాదవి, అవి చిరిగిపోయి ఉండొచ్చు. లేదా ఎప్పుడో 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఇంకా మీ ఇంట్లో ఉండొచ్చు, కానీ అవి మీరు యూజ్ చేయరు, కానీ అట్టే ఇంట్లో పెట్టి ఉంచుతారు. ఇట్స్ ఎ బ్యాడ్ ఓల్డ్ ఎనర్జీ అండి. ఆ ఇంటి నుంచి బయటకు పంపించాలి ఇమీడియట్గా. మనం వాడని బట్టలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల నుంచి చిరిగిపోయి ఉంటాయి, మన సైజు కాదు, కానీ బయటకు జల్లడానికి ఓపిక లేక, టైం లేక అవి అట్లానే ఇంట్లో అట్టపెట్టి ఉంచుతాం. ఇమ్మీడియట్గా వాటిని మనం బయట పడేయాలి, ఇమ్మీడియట్గా బయటకు ఇచ్చేయాలి. ఇక్కడ మళ్ళీ డౌట్, బయటికి ఇవ్వాలంటే ఎవరికైనా దానం చేయాలా సార్ అని డౌట్. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మీ వస్తువులు ఎవరికి ఇవ్వద్దు, బట్టలు ఎవరికి ఇవ్వద్దు అని చెప్తుంది. యూనివర్స్ ఏం చెప్తా ఉంది? మీకున్న ఓల్డ్ ఎనర్జీస్ రిమూవ్ అవ్వాలి అంటే మీరు వాడని వస్తువులను బయటికి పంపించేయండి అంటుంది. ఇప్పుడు 2 డౌట్, ఎవరికి ఇవ్వాలా, మరి బయటికి ఏం చేయాలి? ఏదో సముద్రంలో పడేయండి, ఏదో చెత్తగుప్పలో పడేయండి, ఎక్కడో ఇసిరేయండి, అప్పుడు ఎవరు వాడరు కదా. సో ఒకటి మీ క్లాత్స్. సెకండ్ ఎనర్జీస్ ఏంటంటే మీ షూస్, చెప్పులు కానీ షూస్ కానీ మనం వాడము, మన మెట్ల మీదే ఉంటాయి. అవి 4-5 జతలు ఉంటాయి, ఒక జత ఎప్పుడో పాతది, కానీ బయట పడేయడానికి మనకు ఓపిక ఉండదు, టైం ఉండదు. అవి ఇంట్లో ఉన్నంత వరకు దరిద్రమే, ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఇమ్మీడియట్గా విసిరి పారేయండి. ఓల్డ్ ఎనర్జీస్ అలా స్టక్ అయి ఉంచేస్తుంది. సో న్యూ ఎనర్జీ పాస్ అవ్వదు. అండ్ అలానే మ్యాక్స్ టు మ్యాక్స్ మీ హౌస్ క్లీన్గా ఉంచడానికి ప్రయత్నించండి. అంటే ప్రతిదానికి ఒక అలమర ఉంటుంది, బట్టలకు ఒక క్యాబిన్ ఉంటుంది, రైట్? సో దానిలోనే పెట్టి ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ ఇసిరేసి అందవికారంగా చిరాకుగా ఉండకండి. ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడే అన్ని సామాన్లు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? చిరచిరాకుగా ఉంటుంది చూడడానికి. మైండ్ కూడా అంతే, న్యూ ఎనర్జీ పాస్ అవ్వదు. దీస్ ఆర్ ద టాప్ 3 సీక్రెట్స్ అండి. క్లోత్స్ కానీ షూస్ కానీ ఇవి కానీ మీరు బయటకు పడేయాలి. ఎప్పుడైతే బయటకు పడేస్తారో యూనివర్స్ నుంచి న్యూ ఎనర్జీ వస్తుంది. ఓకే. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ వన్ ఏంటి అంటే సెట్ గోల్ అండ్ ఫర్గెట్ ఇట్. జీవితంలో గోల్ లేకపోతే లైఫ్ గోలగోల్ అయిపోద్ది. ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటి? గోల్. చాలా మందికి గోల్ అంటే క్లారిటీ లేదు. గోల్ అంటే డ్రీమ్ ప్లస్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు గోల్. డ్రీమ్ అంటే ఏంటి? కోరిక. నేను పలానాది కారు కొనాలి, నేను పలానా జాబ్ గెయిన్ చేయాలి, నేను పలానా డబ్బులు సంపాదించాలి, అది కోరిక. ఆ కోరికకి డేట్ యాడ్ చేయాలి. ఎప్పట్లోపు ఆ కారు కొందాం అనుకుంటున్నారు, ఎప్పట్లోపు ఆ ఇన్కమ్ని ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. సో డ్రీమ్ ప్లస్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు గోల్. అండ్ గోల్ పెట్టుకున్నాక విశ్వానికి వదిలేయండి, పని చేస్తూ పోండి, ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్. ఎక్కువ మంది ఏం చేస్తారంటే గోల్ పెట్టాక గోల్ మీద ఫోకస్ ఉండదు, రిజల్ట్ మీద ఫోకస్ ఉంటుంది. యూనివర్స్ రిజల్ట్ ఇవ్వదు. ఎప్పుడైతే రిజల్ట్ మీద ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా టెన్షన్ పెరిగిపోద్ది. ఎప్పుడు వస్తుంది, అవుతుందా అని టెన్షన్ పెరిగిపోద్ది. టెన్షన్ అనేది మళ్ళీ నెగిటివ్ ఎమోషన్. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్ ఉంటుందో మళ్ళీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. సో గోల్ పెట్టుకోండి. దాని కొరకు ఏం చేయాలా? కార్యాచరణ. కూర్చుంటే అయిపోతాయి అన్నది ముందు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ పెట్టుకోండి, యూనివర్స్తో మమేకం అవ్వండి. యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీస్ని టేకప్ చేసుకుని అడుగులు వేస్తూ పోండి, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. దీస్ ఆర్ ద 3 గోల్స్, 3 సైన్స్ రీచ్ అవ్వడానికి. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా వర్క్షాప్ అనేది త్వరలోనే ఉంది కాబట్టి ఆ డేట్కి సంబంధించి, అలాగే ఆ వర్క్షాప్లో ఎవరెవరి కోసం మీరు ఒక గోల్ సెట్ చేసుకొని మరి ఈ వర్క్షాప్ చేస్తున్నారు అని తెలుసుకుందామని అడుగుతున్నాను. హౌ అబౌట్ దట్? దేనికి, దాని పర్పస్ ఏంటి, దాని గోల్ ఏంటి? ఈరోజు గోల్ కొరకు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీ లైఫ్లో చాలా మందికి గోలే మీకు లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా ఆలోచించారా?
నెక్స్ట్ 2 to 5 ఇయర్స్లో నా లైఫ్ ఎలా ఉండబోతుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నెక్స్ట్ 2 to 5 ఇయర్స్లో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? నెక్స్ట్ 2 to 5 ఇయర్స్లో నేను లైఫ్లో ఏమేమి అచీవ్మెంట్ చేయబోతా ఉన్నాం అని ఏమైనా క్లారిటీ ఉందా? ఉంటే గనక అబ్సల్యూట్లీ ఫైన్, లేకుంటే ప్రోగ్రామ్ మీ అందరి కొరకే. మరి నాకు ఉంది సార్, మరి నేను అటెండ్ అవ్వక్కర్లేదు. ఎస్, గోల్ ఉంది. మరి ఆ గోల్ ఎంత ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఒకటే పాయింట్, యూనివర్సల్ సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు 12 లాస్ ఉన్నాయి. మీరు 1-2 లాస్ని పట్టుకొని ఇలా స్టక్ ఆన్ మూవ్ ఆన్ అయితే రిజల్ట్ రాదు. ఈ 12 లాస్ గురించి తెలుసుకోండి. ఈ సబ్జెక్ట్ సముద్రం, అనంతం, విశ్వమే అనంతం. ఈ విశ్వం యొక్క సబ్జెక్ట్ కూడా అనంతం. నా యొక్క మెయిన్ మోటో ఏంటంటే లోక కళ్యాణం కొరకు యాజ్ సింపుల్ యాజ్ బాగా క్లియర్ చేసి సింపుల్గా వ్యూవర్స్ అందరికీ అందిద్దామని నా మోటో. వన్స్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే కనుక వాళ్ళ లైఫ్లో ఒక హోప్ వస్తుంది. నేను సక్సెస్ 100% అయి తీరుతాను, నేను 100% నా ఆరోగ్యవంతమైన జీవితాన్ని నేను రన్ చేయగలను, 100% నేను లైఫ్లో మల్టీ మిలియనర్ అవుతాను అన్న క్లారిటీ, కన్ఫర్మేషన్స్ మీకు రాబోతా ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా టాప్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతున్నాం. జస్ట్ ఐ గాట్ ఎ గుడ్ న్యూస్. అనిల్ ఫ్రమ్ లండన్, ఒక ఫ్యూ డేస్ బ్యాక్, హార్డ్లీ 6-7 డేస్ బ్యాక్ నాతో కమ్యూనికేట్ అయ్యి ఉన్నారు. సార్, నేను లండన్లో చదువుతా ఉన్నా, మాస్టర్స్ చదువుతా ఉన్నా, ఇలా చాలా ఛాలెంజెస్లో ఉన్నాను సార్ అని దాదాపు 30 minutes మాట్లాడారు నాతో. 5-6 మెసేజెస్, సార్ మీతో మాట్లాడాలి, మీతో పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, మీతో మాట్లాడాలంటే ఎవరు కన్ఫ్యూజ్ అయ్యా. అడిగాను, ఎవరు బాబు ఏంటి అంటే, నా పేరు అనిల్ సార్, ఐఎమ్ ఫ్రమ్ లండన్, మాస్టర్స్ చదువుతా ఉన్నా, నేను మీ వీడియోస్ యూట్యూబ్లో చూసాను, మీతో మాట్లాడాలి, ఒక్క 2 minutes టైం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. ఓకే, నేను చేస్తున్నదే లోక కళ్యాణం కొరకు, టైం ఇవ్వకుండా ఎలా ఉంటా? రైట్ అవే నేనే కాల్ చేశాను తనకి. అండ్ డిస్కస్ చేసే ప్రాసెస్లో, సార్ ఇలా జాబ్ గురించి చేయాలి సార్, లాస్ట్ 2 to 3 years నుండి నేను అటెండ్ అవ్వని మీటింగే లేదు, నాకు తెలియని గురువే లేరు, అన్నీ ఫాలో అయ్యాను, బట్ నాకు తెలియదు ఎక్కడ నేను స్ట్రక్ అవుతా ఉన్నానంటే కొన్ని టాప్ సీక్రెట్స్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత మొన్న జరుగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి, సార్ నేను అటెండ్ అవ్వచ్చా, నేను మేల్ కదా, మీరు చేస్తుంది ఉమెన్కి కదా, నేను అటెండ్ అవ్వచ్చా లేదని అడిగితే, సరే చలో అటెండ్ అవ్వు, విశ్వం అందరికీ ఒకటే, మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే, అటెండ్ అవ్వు అని చెప్పి అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యాక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక రెప్యూటెడ్ కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్తో తనకి జాబ్ వచ్చింది. వండర్ఫుల్. వెరీ సూన్ అతని యొక్క మెసేజెస్ని నేను చూపించబోతా ఉన్నా. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు మీ లైఫ్లో చేద్దాం అనుకుంటున్నారా? వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మీకు కమ్ అండ్ జాయిన్ us. వైబ్రెంట్ వంశీ ఇస్ దేర్. కమ్ అండ్ జాయిన్ us. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా తనలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఒక బ్రేక్ రావడం కోసం. ఆ బ్రేక్ మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Sure, సో తప్పకుండా అప్కమింగ్ వర్క్షాప్ దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.